ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ఈ లైవ్ ప్రోగ్రాములో ఉన్న అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున వందనాలు, కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నా. ఒక పాట పాడుతూ ప్రభు నామాన్ని గణపరుచుకుందాం. నా విమోచకుడా యేసయ్య అనే పాట పాడుతూ ప్రభు నామాన్ని గణపరుచుకుందాం. నా విమోచకుడా. ఆమేన్. హల్లెలూయా. యేసయ్యా నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నా విమోచకుడా యేసయ్యా నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందునా నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందునా నీవు చూపిన నీ కృపనే మరువలేను. నీవు చూపిన నీ కృపనే మరువలేను. నా విమోచకుడా యేసయ్యా నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నా విమోచకుడా యేసయ్యా జీవవాక్యము నాలోన నిలిపి జీవ మార్గములో నడిపించినందునా జీవవాక్యము నాలోన నిలిపి జీవ మార్గములో నడిపించినందునా జీవాధిపతి నిన్ను నే విడువలేను. జీవాధిపతి నిన్ను నే విడువలేను. నా విమోచకుడా యేసయ్యా నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నా విమోచకుడా యేసయ్యా మమతలూరించే వారెవరు లేరని నిరాశల చెర నుండి విడిపించినందునా మమతలూరించే వారెవరు లేరని నిరాశల చెర నుండి విడిపించినందునా నిన్ను స్తుతించకుండా నేనుండలేను. నిన్ను స్తుతించకుండా నేనుండలేను. నిన్ను స్తుతించకుండా నేనుండలేను. జీవాధిపతి నిన్ను నే విడువలేను. జీవాధిపతి నిన్ను నే విడువలేను. నీవు చూపిన నీ కృపనే మరువలేను. నీవు చూపిన నీ కృపనే మరువలేను.
నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే, నా విమోచకుడా యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున మరొకసారి ఈ లైవ్ ప్రోగ్రాంలో ఉన్న నా ప్రియమైన సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతలు, వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. ఈ సమయంలో దేవుని వాక్యములో నుండి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 23వ వాక్యాన్ని చదువుకొని కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం. అన్ని విషయములయందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధిని కలుగచేయవు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, చదవబడిన దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నప్పుడు దైవజనుడు అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘములో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలని తెలియపరుస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 23వ వచనములో దేవుని వాక్యము సెలవిస్తుంది, అన్ని విషయములయందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నీ చెయ్యదగినవి కావు అని చెబుతూ మరలా అంటాడు, అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్ని నాకు క్షేమాభివృద్ధిని కలిగించవు అందు బైబుల్. దేవునికి మహిమ కలుగునుగాక. చూద్దామా. హల్లెలూయా. ప్రియులారా, క్షేమాభివృద్ధిని కలిగించేవి కొన్ని. మానవుని జీవితంలో మానవునికి తోచినది, మానవునికి నచ్చినది చేసుకుంటూ పోయి నాకు క్షేమాభివృద్ధి కలగటం లేదు అంటే దానికి అర్థము లేదు. ఆనాడు కొరింథీయులను కూడా దేవుడు దైవజనుడు అపోస్తలుడైన పౌలు ద్వారా మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, అన్ని విషయములందు స్వాతంత్ర్యము ఉన్నది కానీ మానవుని జీవితానికి, మానవుని యొక్క కుటుంబానికి అన్ని క్షేమాభివృద్ధిని కలిగించవు. ఏది దేవునికి అనుకూలమో, ఏది దేవునికి ఇష్టమో, ఏది దేవుని చిత్తమో, ఏది వాక్య క్రమమో దానిని గుర్తెరిగి ఆ దిశగా మనము చేసుకుంటూ జీవిస్తూ వెళ్ళినప్పుడే మనకి క్షేమాభివృద్ధి కలుగుతుంది. దేవునికి స్తోత్రం. అందుకే బైబిల్ సెలవిస్తుంది ప్రియులారా, చెయ్యదగినవి, చేయవలసినవి చేసినప్పుడు క్షేమం, చెయ్యకూడనవి చేయకుండా ఉన్నప్పుడు ప్రియులారా దేవుడు మనకు తన క్షేమాన్ని ఇస్తాడు. ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుని బిడ్డగా మనము దేవుని చిత్తాన్ని గుర్తించి, వాక్యాన్ని, క్రమాన్ని మనము గుర్తించి ఆ దిశగా మనము చేయవలసినవి చేసినప్పుడు క్షేమము మనకి అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. అందుకే బైబిల్ సెలవిస్తుంది, క్షేమాభివృద్ధిని కలిగించే విషయాలు కొన్నియే. ఆ కొన్ని ఏంటో ఒక 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. అన్ని క్షేమాభివృద్ధిని కలిగించవు కానీ క్షేమాభివృద్ధిని ఆత్మీయ జీవితంలో కలిగించేవి కొన్ని మాత్రమే. ఆ క్షేమాభివృద్ధిని కలిగించే ఆ కొన్ని విషయాలు, ఒక 3 విషయాలు ఎన్నో ఉన్నప్పటికీ
ఒక 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, కీర్తనలు 72వ కీర్తన 7వ వచనం. 72వ కీర్తన 7వ వచనం. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు, చంద్రుడు లేకపోవు వరకు. ప్రైజ్ ది లార్డ్. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు, చంద్రుడు లేకపోవు వరకు క్షేమాభివృద్ధి కలుగును. ఇక్కడ మనం చదువుతున్న మాటలో రాజు అయిన సొలొమోను యేసుక్రీస్తు వారి యొక్క రాకడ మనకి అక్కడ కనబడుతూ ఉంటుంది. బైబిల్ సెలవిస్తుంది, అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు, చంద్రుడు లేకపోవు వరకు వారికి క్షేమాభివృద్ధి కలుగుతూ ఉంది. ఏమండి, ఇక్కడ మనం గమనించవలసిన మాట ఏంటంటే, ఎవరికి క్షేమాభివృద్ధి కలిగిద్దంటే ఎవరైతే ఈ లోకములో నీతి కలిగి ఉంటారో వారికి క్షేమాభివృద్ధి కలిగిద్ది. దేవునికి స్తోత్రం. మానవుని జీవితంలో నీతి అనేది చాలా ప్రాముఖ్యమైనది. అన్నీ ఉన్నాయి కానీ ఈరోజు మానవుని జీవితంలో లేనిది ఏంటంటే నీతి. నీతి అనగా ఏమున్నా ఏమీ లేకపోయినా ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తుని జీవితంలో కలిగి ఉండటమే నీతి. అందుకే రోమాపత్రిక 3వ అధ్యాయము లేదా 4వ అధ్యాయము 3వ వచనములో బైబిల్ అంటది, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. రోమాపత్రిక 4వ అధ్యాయము 3వ వచనము, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఈరోజు మనం గమనించాలి, నీతి అనే మాటకి నిర్వచనం ఏంటంటే ఏమున్నా ఏమీ లేకపోయినా జీవితములో కుటుంబములో ప్రభువుని కలిగి ఉండటమే నీతి. ఆ నీతి మనకేం చేస్తుందంటే క్షేమాభివృద్ధిని కలిగిస్తుంది. దేవునికి స్తోత్రం. చూద్దామా, హల్లెలూయా. ఆ నీతి మనకి, మన కుటుంబాలకు, మన బిడ్డలకు క్షేమాభివృద్ధిని కలిగించేది నీతి. అందుకే 72వ కీర్తన 7వ వచనంలో బైబిల్ అంటది, నీతిమంతులు వర్ధిల్లుతారు, నీతిమంతులకు క్షేమాభివృద్ధి కలుగును. నీతిమంతులకు క్షేమాభివృద్ధి కలుగును. ప్రియులారా, కొన్ని వందల సంవత్సరాల నుండి సమాజము, లోకము ఒక పాట పాడుతూ వచ్చింది. ఏంటి ఆ పాట అంటే, నీతిమంతులు లేరు, నీతిమంతులు లేరు, ఒక్కడైనను లేడు అని ఈ లోకము పాట పాడుతూ ఉంది. ప్రియులారా, నీతిమంతులు లేరు 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 అని చెబుతూ వచ్చారు, పాడుతూ వచ్చారు. బైబిల్ కూడా ఒక మాట అంటది, రోమాపత్రిక 3వ అధ్యాయము 11వ వచనములో, నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు. నీతిమంతులు లేరు, నీతిమంతులు లేరు. ఈ లోకములో మనం గమనించినప్పుడు ప్రియులారా, మానవుని యొక్క నీతి దేవునికి అది ఎట్లా ఉందంటే మురికి గుడ్డ వలె ఉన్నది. ఈరోజు మానవుడు ఎన్నో దానా ధర్మాలు చేసి ఆ దానా ధర్మాల ద్వారా నా జీవితంలో నీతి కలిగిందని మానవుడు భ్రమలో ఉంటూ ఉన్నాడు. దానా ధర్మాల ద్వారా ప్రియులారా నీతి కలగదు కానీ తృప్తి కలిగిద్ది. 10 మందికి సహాయం చేయగలిగాము, 10 మందికి తోడ్పాటు ఇవ్వగలిగాము, 10 మందికి ఆహారం ఇవ్వగలిగాము, 10 మందికి వస్త్రాలు పంచామనే ఒక తృప్తి కలిగిద్ది కానీ నీతి కలగదు ఈరోజు. కానీ మానవుడు ఏయో దానా ధర్మాలు 10 కార్యక్రమాలు చేసి సంబరపడి నా జీవితంలో నేను నీతి మూటగట్టుకున్నాను అనుకుంటూ ఉన్నాడు. కానీ అది మానవుని యొక్క భ్రమే. దానా ధర్మాల ద్వారా నీకు తృప్తి కలిగిద్దేమో కానీ నీతి కలగదు. కానీ బైబిల్ అంటది నీతిమంతుడు లేడు. మరి మానవుని జీవితానికి నీతి ఎట్లా కలిగింది? బైబిల్ ఏం చెప్పింది? మానవుడు నీతిలోనికి రావటానికి బైబిల్ ఏమి చెప్పింది? ఒక మాట చదువుకుందాం. రోమపత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. రోమపత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన
ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, ప్రైజ్ ది లార్డ్, మరింత నిశ్చయముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. అందరము దేవునికి స్తోత్రం చేద్దాము. హల్లెలూయా, చెబుదాము హల్లెలూయా. ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. మానవుని జీవితానికి నీతి ఎట్లా కలిగిద్దంటే, వినండి, మానవుని జీవితానికి నీతి ఎట్లా కలిగిద్దంటే బైబిల్ చెప్తుంది, ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మానవుని జీవితానికి నీతి కలుగుతుంది. ఆయన ద్వారానే ఎందుకు కలుగుతుంది? ఆయనే నీతిమంతుడు. దేవునికి స్తోత్రం. ఆయన నీతిమంతుడు, ఏ పాపము లేనివాడు. ఆయన నీతిమంతుడు. నీతిమంతుడైన మన ప్రభువైన యేసు క్రీస్తు రక్తం ఈరోజు మానవునికి ఏం కలిగిస్తుందంటే నీతిని కలిగిస్తుంది. అందుకే బైబిల్ సెలవిస్తుంది ప్రియులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు రక్తము ద్వారా ఇప్పుడు మనం ఏం చేయబడుతూ ఉన్నామంటే నీతిమంతులముగా తీర్చబడి మరింత ఉగ్రత నుండి నిశ్చయముగా మనం ఏం చేయబడతామంటే రక్షింపబడతాం. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు రక్తమే మనల్ని నీతిమంతులుగా చేసేది. అనీతిమంతులైన మానవులని క్రీస్తు రక్తం ఇప్పుడు ఎట్లా మారుస్తూ ఉందంటే నీతిమంతులుగా చేస్తూ ఉన్నది. రోమపత్రిక 3వ అధ్యాయము 11వ వచనములో నీతిమంతుడు లేడు, కానీ రోమపత్రిక 5వ అధ్యాయము 9వ వచనములో నీతిమంతులు ఉన్నారు. ఎవరా నీతిమంతులు? యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడి కొనబడి పరిశుద్ధపరచబడిన వారు నీతిమంతులు. దేవునికి స్తోత్రం. ఆయన రక్తము ద్వారా కలిగిన నీతి మానవుని జీవితములో మానవునికి ఏం కలిగించిందంటే క్షేమాభివృద్ధిని కలిగించింది. నీతి ఉగ్రత నుండి తప్పించింది. నీతి శ్రమ నుండి రక్షించింది. నీతి మానవుని జీవితాన్ని క్షేమాభివృద్ధిలో నడిపించింది. ఈరోజు దేవుని వాక్యం వింటున్నా నా ప్రియమైన సహోదరుడ సహోదరి, దేవుని నీతిని దేవుని రక్తము ద్వారా మన జీవితంలో మనం కలిగి ఉన్నప్పుడు ఆ నీతి మనకి క్షేమ అభివృద్ధిని కలిగించునుగాక. మనము మన కుటుంబాలు క్షేమాభివృద్ధిలో నడిపించబడదుముగాక. ఉగ్రత నుండి తప్పించబడదుముగాక. కరోనా రోగము నుండి తప్పించబడదుముగాక. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ప్రియులారా, ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనములో నోవాహు నీతిపరుడు. ఈరోజు మనం గమనించాలి, నోవాహు అనే మాటకి ఏంటంటే నెమ్మది. నోవాహు అనే మాటకి ఏంటంటే నెమ్మది. ఈరోజు అందరి జీవితాలలో నెమ్మది లేదు. దేశములో నెమ్మది లేదు, ప్రపంచములో నెమ్మది లేదు, ప్రపంచ ప్రజలకి నెమ్మది లేదు. కానీ దేవుని వాక్యం బైబిల్ సెలవిస్తుంది నోవాహు నీతిపరుడు. నోవాహు అనే మాటకి ఏంటంటే అర్థం నెమ్మది. అదే ఆదికాండము 7వ అధ్యాయం 1వ వచనం మనం చదువుతూ ఉన్నప్పుడు 7వ అధ్యాయము 1వ వచనములో ఈ తరము వారిలో నీవే నా ఎదుట, ప్రైజ్ ది లార్డ్, ఈ తరము వారిలో దేవుడు నోవాహుతో అంటాడు, ప్రియమైన నా దేవుని ప్రజలారా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట ఎట్లా ఉన్నావంటే నీతిమంతుడుగా ఉన్నావు. నీతి అంటే అర్థం ఏంటంటే యేసయ్యని జీవితంలో కలిగి ఉండటమే నీతి. నోవాహు తరములో, నోవాహు కాలములో ప్రజలందరూ జీవితములో లోకాన్ని నింపుకొని ఉంటే నోవాహు మాత్రం తన కుటుంబములో తన జీవితములో నీతి అనగా దేవునిని కలిగి బ్రతుకుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు అంటాడు, ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడుగా ఉన్నావు. నీతిమంతుడిగా ఉన్నావు. నోవాహు తన జీవితంలో కలిగి ఉన్న నీతి, నోవాహు తన కుటుంబములో కలిగి ఉన్న నీతి నోవాహుని జలప్రలయము నుండి
తప్పించింది. దేవునికి స్తోత్రం. నోవాహు కుటుంబాన్ని జలప్రలయమైన ఉగ్రత నుండి, ఆ గొప్ప మహా విపత్తు నుండి దేవుడు నోవాహు కుటుంబాన్ని తప్పించాడు, రక్షించాడు. అందుకే ప్రియులారా 9వ అధ్యాయము మొదటి వచనం, ఆదికాండము 9వ అధ్యాయము మొదటి వచనములో మనం చదువుతూ ఉన్నప్పుడు, మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, ప్రైజ్ ది లార్డ్, 7వ అధ్యాయములో క్షేమాన్ని పొందుకున్నాడు. 8వ అధ్యాయములో బయటికి వచ్చాడు. 9వ అధ్యాయములో ప్రియులారా దేవుని ఆశీర్వాదము, ఫలభరితమైన కృప, అభివృద్ధి అనేది నోవాహు కుటుంబములో మనం చూస్తూ ఉన్నాం. నీతి మనము కలిగి ఉన్నప్పుడు నోవాహు కుటుంబానికి కానీ మనకి కానీ దేవుడు తన క్షేమాభివృద్ధిని కలిగిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే బైబిల్ అంటది, క్షేమాభివృద్ధిని కలిగించేవి కొన్నే. అవి ఏవంటే, ఒకటి నీతి. నోవాహు కుటుంబ సమేతముగా నీతి కలిగి ఉన్నాడు. క్షేమాభివృద్ధిని తన జీవితంలో పొందుకోగలిగాడు. ప్రియులారా, అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనములో, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కావాలి అన్నారు. ఈరోజు దేవుని ప్రజలుగా, దేవుని బిడ్డలుగా, దేవుని వాక్యాన్ని వింటున్న మనందరి జీవితాలలో ఆనాటి శాస్త్రుల నీతి కన్నా, పరిసయ్యుల నీతి కన్నా దేవుని ప్రజలమైన మన నీతి, ఆయన రక్తము ద్వారా నీతిలోనికి వచ్చిన మనందరి యొక్క నీతి, యథార్థత, నమ్మకత్వం, విశ్వాసం, ప్రార్థన ఏం కావాలంటే అధికము కావాలి. దేవునికి స్తోత్రం. యోబు గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనములో బైబిల్ సెలవిస్తూ ఉంటుంది, నేను నీతిని వస్త్రముగా ధరించుకున్నాను గనక ఆ నీతి నన్ను ధరించెను అంద బైబిల్. నీతిని యోబు తన జీవితంలో వస్త్రముగా ధరించుకున్నాడు. ఆ నీతి యోబుని ధరించింది. యోబు తన జీవితంలో కలిగిన నీతి యోబుకి క్షేమాభివృద్ధిని కలిగించింది. దేవునికి స్తోత్రం. నోవాహు తన జీవితంలో కలిగి ఉన్న నీతి నోవాహు కుటుంబానికి క్షేమాభివృద్ధిని కలిగించింది. ఈరోజు క్షేమాభివృద్ధి మనం పొందటానికి నెంబర్ 1 బైబిల్ సెలవిస్తుంది, మన జీవితంలో ప్రియులారా నీతి మనము కలిగి ఉండాలి. ఆ నీతి మనకు ఎట్లా కలిగిద్ది? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడి మరింత ఉగ్రత నుండి రక్షింపబడదు. అలాంటి దేవుని కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఒకటి, క్షేమాభివృద్ధిని కలిగించే విషయం ఏంటంటే మన జీవితంలో నీతి మనము కలిగి ఉండాలి. రెండవ మాట చదువుదాం. రూతు గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనం. రూతు గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు, ఎఫ్రాతాలో రూతు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం, ఎఫ్రాతాలో నువ్వు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నువ్వు ఖ్యాతి నొందుదువుగాక. చాలు ప్రియులారా, చదవబడిన దేవుని వాక్యములో ఊరు ప్రజలందరూ రూతు దగ్గరకు వచ్చి అంటున్న మాట ఏంటంటే, ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి పొందుతావు, నీకు ఘనత కలిగిద్ది, ఖ్యాతి కలిగిద్ది. ఎఫ్రాతాలో నీకు క్షేమాభివృద్ధి కలిగిద్ది. ప్రియులారా, ఎఫ్రాతా అనగా అది స్వల్పమైన చిన్న కుగ్రామం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనములో ఎఫ్రాతాను గురించి బైబిల్ అంటది, ఎఫ్రాతా అనే గ్రామం స్వల్పమైనది.
క్షేమాభివృద్ధి కలగటానికి ఒకటి నీతి కలిగి ఉండాలి, రెండోది దీనత్వాన్ని మనము కలిగి ఉండాలి. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి పొందుతావు. మరొక స్థలం చెప్పలేదు బైబిల్. ఎఫ్రాతాలోనే ఎందుకు క్షేమాభివృద్ధి? అది స్వల్పమైనది, దీనత్వము కలిగినది, తగ్గింపు కలిగినది. ప్రియులారా, ఈరోజు ఎవరైతే జీవితంలో దీనత్వాన్ని కలిగి ప్రభు ఎడల తగ్గింపు, ప్రభు సన్నిధిలో తగ్గింపు కలిగి ఉంటారో వారి జీవితాలలో ప్రభు క్షేమాభివృద్ధిని కలిగిస్తాడు. దేవునికి స్తోత్రం. క్షేమాభివృద్ధి కలగటానికి ఒకటి మనము నీతి కలిగి ఉండాలి, రెండోది దీనత్వములోనికి మనం రావాలి, తగ్గింపులోనికి మనం రావాలి. అందుకే బైబిల్ సెలవిస్తుంది ప్రియులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనములో, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యము వారిది. పేతురు రాసిన మొదటి పత్రిక 5-6 వచనాలలో బైబిల్ అంటది, అహంకారులను దేవుడు ఎదిరించి దీనులకు తన కృపని అనుగ్రహించువాడు. ప్రియులారా, ఈరోజు మనం గమనించాలి, దీనులకు దేవుడు తన కృపని అనుగ్రహించువాడు. బోయాజుకి ఎఫ్రాతాలో ఏం కలుగుతుందంటే క్షేమాభివృద్ధి కలిగింది. రూతుకి బెత్లెహేములో, ఎఫ్రాతాలో క్షేమాభివృద్ధి కలుగుతూ ఉన్నది. కారణం ఏంటి? వారు దీనత్వములో ఉన్నారు, వారు తగ్గింపు కలిగి ఉన్నారు. ఈరోజు ప్రియులారా, నా జీవితంలో మనందరి కుటుంబాలలో క్షేమాభివృద్ధి కలగటానికి మనము దీనత్వములోనికి నడిపించబడాలి. అందుకే బైబిల్ సెలవిస్తుంది ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు అహంకారులను ఎదిరించి, గర్విష్ఠులను ఆయన ఎదిరించి, దేవుడు దీనులకు తన కృపని అనుగ్రహించువాడు. ప్రియులారా, దేవుని వాక్యములో మనం గమనించినప్పుడు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. లూకాసు వార్త 1వ అధ్యాయము 47వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయము 47. ఏమండి, మరియా అంటది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. మరియా దీనురాలు. మరియా దేవుడు మనకి కలుగు చేస్తాడు. లూకాసు వార్త 1:28లో ప్రియులారా, బైబిల్ అంటది 1:28లో, ఆ దూత లోపలికి వచ్చి మరియను చూసి, ప్రైజ్ ది లార్డ్. మరియ ఇక్కడ ఏం పొందుతుందంట? దయను పొందటానికి పాత్రురాలుగా ఎంచబడింది. మరియ దయాప్రాప్తురాలా, నీకు శుభం. మరియా దయను పొందటానికి యోగ్యురాలుగా ఎంచబడింది. మరియా దయను పొందటానికి పాత్రురాలుగా ఎంచబడింది. కారణం ఏంటంటే ఆమె దీనత్వంలోనికి నడిపించబడింది. దీనత్వాన్ని మరియ తన జీవితంలో కలిగి ఉన్నది. అందుకే లూకాసు వార్త 1:47లో దేవుడు తన దీనురాలి స్థితిని కటాక్షించెను. ఇంకో మాట అక్కడే చదివితే 1:30, లూకాసు వార్త 1:30, మరియా భయపడకుము, దీనులకు దేవుడు కృపనిచ్చువాడు. దేవునికి స్తోత్రం. చూద్దామా, హల్లెలూయా. దేవుడు దీనులకు కృపనిచ్చువాడు. మరియా దీనురాలు, దయను పొందింది, కృపని పొందింది, ఆశీర్వాదానికి కారకురాలుగా ఎంచబడింది మరియా. ఎందుకు దేవుడు మరియాకి అంత భాగ్యం ఇచ్చాడంటే, ప్రియులారా, మరియా దీనత్వంలోనికి, తగ్గింపులోనికి ఆమె రాగలిగింది. అందుకే మన జీవితాలలో క్షేమాభివృద్ధి కలగటానికి ఒకటి నీతి మనము కలిగి ఉండాలి, రెండోది మనము దీనులమై ఉండాలి, దీనత్వాన్ని ధరించుకోవాలి, తగ్గింపులోనికి మనం రావాలి. బైబిల్ సెలవిస్తుంది, దీనులను ఆయన పైకి ఎత్తువాడు.
ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును. దీనులను ఆయన సింహాసనము ఎక్కించువాడు. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడను, తన్ను తాను తగ్గించుకున్నవాడు యేసు ప్రభు చెప్పాడు హెచ్చింపబడును అని. ప్రియులారా, ఈరోజు క్షేమాభివృద్ధిని మనం పొందటానికి మన జీవితంలో నీతి కలిగి ఉండాలి. రెండవది, క్షేమాభివృద్ధిని మనం పొందటానికి మన జీవితంలో దీనత్వాన్ని మనము కలిగి ఉండాలి. లాస్ట్ వన్, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే గాని దుర్భాష ఏదైనను మీ నోట రానయ్యకుడి. దేవునికి మహిమ కలుగును గాక. మేలుకరమైన విషయాలే మనం మాట్లాడాలి. నోరుందని ఇష్టానుసారంగా ఏది పడితే అది మాట్లాడకూడదు. దేవుని పిల్లలకి అది తగదు, దేవుని ప్రజలకి అది తగదు. ప్రియులారా, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనములో మీ నోట కృతజ్ఞత వచనమే గాని మరి దేవునికి ప్రతికూలమైనవి తగనవి మీ నోట రావటానికి వీలు లేదు. మేలుకరమైన విషయాలు మాట్లాడాలి, కృతజ్ఞత వచనమే పలకాలి, బలాలే చెప్పాలి, ధైర్యాన్ని నూరిపోయాలి. ప్రియులారా, బైబిల్ సెలవిస్తుంది మేలుకరమైన విషయాలే మన నోట మనము మాట్లాడాలి. ప్రియులారా, దైవజనుడు మహాజ్ఞాని సొలొమోను అంటాడు కదా, విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు. దేవుడు పరలోకమందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. ప్రసంగి 5:2 బైబిల్ చెప్పింది, నీ మాటలు చాలా కొద్దిగా ఉండాలి. యేసు ప్రభువారు అంటాడు కదా, మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్లు ఉండాలి. మాట విషయంలో ప్రియులారా చాలా జాగ్రత్తగా ఉండాలి. మేలుకరమైన మాటలు, క్షేమకరమైన మాటలు, దీవెనకరమైన మాటలు, సంతోషకరమైన మాటలు, సమాధానకరమైన విషయాలని ఈరోజు మనము పంచుకోవాలి. ఒకటి, జీవితంలో నీతి కలిగి ఉండాలి. మూడవది, జీవితంలో దీనత్వాన్ని ధరించుకోవాలి. ఆ మూడవది బైబిల్ సెలవిస్తుంది ప్రియులారా. 1 నీతి, 2 దీనత్వం, 3 బైబిల్ సెలవిస్తుంది మేలుకరమైన కృతజ్ఞత వచనమే మనము పలకాలి. బైబిల్ సెలవిస్తున్న మాటలు. అందుకే ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని శ్రమలైనా ప్రియులారా, యోబు తన జీవితంలో కాని మాట ఏనాడు పలకలేదు. కాని మాట ఏనాడు పలకలేదు. అవసరమైన మాటలే పలికాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామమునకే స్తుతి కలుగును గాక అన్నాడు. దేవునికి స్తోత్రం. శ్రమలోనైనా, బాధలోనైనా, కోపములోనైనా, కష్టములోనైనా, ఏ సమయములోనైనా, ఎలాంటి సందర్భమైనా యోబు కృతజ్ఞత వచనమే పలికాడు. యోబు కాని మాట పలకలేదు. అందుకే దేవుడు యోబుకి 2 అంతలుగా తిరిగి మరలా క్షేమాభివృద్ధిని కలిగించాడు. దేవునికి స్తోత్రం. చెబుదామా హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియులారా, మన జీవితంలో క్షేమాభివృద్ధిని కలిగించే విషయాలు కొన్ని. 1 నీతి, 2వది దీనత్వం, 3వది బైబిల్ సెలవిస్తుంది కృతజ్ఞత వచనమే, మేలుకరమైన విషయాలే మనము పలకాలి. ఏది పడితే అది నీ నోట రావటానికి వీలు లేదు. అది ఒక ఆత్మీయుడిగా, ఒక సేవకుడుగా, ఒక దేవుని బిడ్డగా అవి మనకి తగవు, తగవు, తగవు. అందుకే బైబిల్ సెలవిస్తుంది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనములో ప్రియులారా బైబిల్ అంటది, రాజు దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలతో అంటున్న మాట ఏంటంటే, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక.
అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 32వ వచనములో బైబిల్ అంటది, క్షేమాభివృద్ధిని మనకి కలిగించడానికి ఈరోజు మనం ఆరాధిస్తున్న మన యేసయ్య ఆయన శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం. ఆయన బలవంతుడు. అందుకే ఈరోజు దేవుని సన్నిధిలో మనకి మన కుటుంబాలకి క్షేమాభివృద్ధి కలగటానికి ఒకటి, మనము జీవితంలో నీతి మనం కలిగి ఉండాలి. నీతి అనగా యేసయ్యే. మన జీవితంలో యేసయ్యని కలిగి ఉండాలి. ప్రియులారా, క్షేమాభివృద్ధి కలగటానికి దీనత్వంలోనికి, తగ్గింపులోనికి మనం మరియవలే నడిపించబడాలి. మూడవది, ఒక క్రైస్తవుడిగా, ఒక ఆత్మీయుడిగా కృతజ్ఞత వచ్చినము మేలుకరమైన విషయాలు, బలాలే మన నోట రావాలి. అప్పుడు దేవుడు మనకి, మన కుటుంబాలకు తన క్షేమాభివృద్ధిని కలిగించి ఆయన మనల్ని, మన కుటుంబాలని ఆశీర్వదిస్తారు. అలాంటి దేవుని కృప మన జీవితాలలో మనం పొందుకొని నడిపించబడినట్లు దేవుడు తన మాటలు ఆశీర్వదించునుగాక. ఆమేన్. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా యేసయ్య, మీకు స్తోత్ర. ఈ ఉదయకాల సమయంలో, ఈ ఆదివారపు పరిశుద్ధ పునరుద్ధానపు ఆరాధనలో మీ సన్నిధిని మాత్రమే మీరు మాకు తోడుగా ఉంచి, పాటల ద్వారా, ఆరాధనల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. ఈ వర్తమానము ద్వారా నాయన మీరు మాతో మాట్లాడినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. క్షేమాభివృద్ధికరమైన అనుభవాలలో నాయన మమ్మల్ని, మా కుటుంబాలను మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మీకు స్తోత్ర. అయా, క్షేమాభివృద్ధిని కలిగించే విషయాలు కొన్నియే అన్నారు నాయన. ఆ కొన్ని మీరు మాతో పంచుకున్నందుకై స్తోత్ర. మా జీవితంలో నీతి కలిగిన ఆయన, దీనత్వాన్ని కలిగయ్యా, కృతజ్ఞత వచ్చినమే మేలుకరమైన విషయాలే మేము మాట్లాడుతూ, మేము మా కుటుంబాలు క్షేమాభివృద్ధిలో నడిపించబడే భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి. సంఘాన్ని, సహవాసాన్ని, సంఘ బిడ్డలని, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. ఈ లైవ్ ప్రోగ్రాము ద్వారా నాయన ఎంతమంది అయితే ఈ వర్తమానాన్ని ఆలకిస్తూ ఉన్నారు, ఎంతమంది అయితే ఈ వర్తమానాన్ని వింటూ ఉన్నారు, ఎంతమంది అయితే ఈ వర్తమానాన్ని విని నాయన వారి జీవితాలలో మేలు పొందినట్లు మీ కార్యాన్ని మీరు జరిగించండి. పరిశుద్ధాత్మ దేవా, మీకు స్తోత్రాలు నాయన. అయ్యా, మీరే ఆశీర్వదించి కృపాక్షేమముల మధ్యలో దీవించి నడిపించండి. మా తెనాలి మహానగరాన్ని, అయ్యా మా తల్లి, మా రాష్ట్రాన్ని, మా జిల్లాన్ని, మా దేశాన్ని, ప్రపంచాన్ని ఈ కరోనా వైరస్ నుండి మీరు కాపాడి కృపాక్షేమాల మధ్యలో క్షేమాభివృద్ధిలో నడిపించి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకొనమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ తోడుగా ఉండి తన క్షేమాభివృద్ధిలో నడిపించునుగాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు.